లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం 101వ దావీదు కీర్తన 6వ వచనంలో వ్రాయబడినట్టుగా, నిర్దోష మార్గమందు నడుచువారు యెహోవాకు పరిచారకులగుదురు. దేవుడు చాలా చక్కటి మాట కదా. యెహోవాకు సేవ చేయాలనుకునేవారు, దేవుడు ఎన్నుకునేవారు ఎలా ఉంటారు అంటే, వారు నిర్దోష మార్గమందు నడుస్తూ ఉంటారంట. ఆ నిర్దోషమందు నడుస్తున్న వారు ఎవరిని చూచి ఆయన తనకు పరిచారకులుగా, తనకి సేవ చేసే వారిగా, తన మార్గమందు నడిచేవారుగా, తనను మహిమపరిచేవారుగా దేవుడు ఎన్నుకుంటాడంట కదా. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు, లేదా ఏ వ్యాపారం చేస్తున్నావు, ఆస్తిలోన, లేకపోతే నువ్వు పొడవు పొట్టుగా ఉన్నావు అని కాదు దేవుడు చూసేది. కానీ చక్కగా నీ యొక్క మార్గం ఎలాగుంది, నువ్వు నిజాయితీగా, యథార్థంగా, నమ్మకంగా ఉంటే ఆయన తన సింహాసనం మీద నుంచి వచ్చి నిన్ను ఆశీర్వదించి తీసుకెళ్ళి తనకు పరిచారకుడుగా, తన సేవకుడుగా, తన సంఘ కాపరిగా నిన్ను నియమించుకొని అనేక మంది జనాంగాన్ని నీ చేతిలో పెట్టి ఆయన నమ్మకంగా పనిచేసే విధంగా చూస్తాడంట కదా. ఈరోజు నువ్వు సేవకుడి కావాలని, లేకపోతే దేవుని సహవాసంలో ఉండాలని అనుకుంటూ ఉన్నట్లయితే, మనం యథార్థంగా నమ్మకంగా పోయే వాళ్ళని ఆయన ఏర్పరచుకుంటాడు. నిజమే కదా. ఈ లోకంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేయాలంటేనే ఎన్నో పరీక్షలు పెడతారు ఆ యొక్క అధికారులు. ఒక కంపెనీలో పని చేయాలంటే నీ ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళు గమనించుకుంటారు. లేదా ఒక మంచి ఉద్యోగి కావాలంటే నీ జ్ఞానం ఎంత ఉందో అనేకమైన టెస్టులు పెడతారు కదా. అలాగే దేవుడు కూడా నీ నిర్దోషత్వం ఎంత ఉందో అని ఆయన చూసి దానిని బట్టి నీకు ఆయన పని అప్పగిస్తాడంట. మరి ఆయన పని చేయాలని నువ్వు ఆశపడినట్లయితే దేవునికి నమ్మకంగా ఉండడానికి మనం ప్రయత్నించాలన్నమాట. ఎప్పుడైతే దేవుని పని చేస్తావో నువ్వు, దేవుడు మన యొక్క ప్రతి విషయంలో, ప్రతి పనిలో నీకు ముందుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నా పని చేస్తే నేను నీ పని చేస్తానంటాడు దేవుడు. నువ్వు నా పని చేస్తే నా కుమార్తె నేను నీ పని చేస్తాను. ఆయన పని చేయడానికి పనివారు అధికంగా అవసరమన్నారు కాబట్టి నువ్వు ఆశపడినట్లయితే ఆయన ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ నేను ఆయనకి నమ్మకంగా యథార్థంగా ఉండాలంట. అటు కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఎవరైతే నీతిగా, యథార్థంగా, నమ్మకంగా ఉంటారో వారు నీ పరిచారకులు అంటున్నావు తండ్రి ప్రభా. నీ పని చేసే వారు పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నావు కాబట్టి ప్రభా, ఎన్నుకున్న వారు ప్రభా యేసయ్యా, నువ్వు ఎన్నుకున్న వారు పరిశుద్ధంగా ఉండాలి. అలాగే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము పరిశుద్ధులుగా నీకు నమ్మకంగా ఉండడానికి మీ సహాయం మాకు అందించండి తండ్రి. మీ నీతిని, మీ యథార్థతను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం విని ప్రభా నీ నామాన్ని మయంపరుస్తాం ప్రభా, మేము యథార్థంగా ఉండి నీ నామాన్ని మయంపరుస్తాం అంటున్నారు. వారందరినీ దీవించండి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఈరోజు ఎంతమంది అయితే కన్నీటితో, దుఃఖముతో ఈ వాక్యం వింటున్నారు తండ్రి, కుటుంబ సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో, అలజడితో ఉంటున్నారు, వారి జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషు, కృపా కాపుదల, క్షేమం, కుటుంబాల్లో నెమ్మది, సమాధానం తండ్రి, ఆర్థికపరమైన మేలులు, ఐశ్వర్యం, ఘనతను దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.